ఈ భూమి చివరి రోజు అంటే ప్రళయ దినం రోజు అందరూ అంతమవ్వాల్సిందే. అప్పుడు ప్రతి ఒక్కరి అశాశ్వత జీవితం అంతమైనట్టే. కానీ ప్రతి ఒక్క మనిషి అసలైన జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది. అల్లాహ్ ఆజ్ఞతో ప్రతి మనిషి తిరిగి లేపబడతారు. ఎవరి శరీరం వారికి ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరికి 35 సంవత్సరాల వయసు సమానంగా ఇవ్వబడుతుంది. అందరికంటే ముందు మన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేపబడతారు. తర్వాత ఇతర ప్రవక్తలు, వలీలు, వారి సహాబాలు తిరిగి లేస్తారు. అందరూ ఆయన వెనుకనే ఉండి ఆయన్ను అనుసరించాలి. స్వర్గానికి వెళ్లే దారిలో ఒక వంతెన ఉంటుంది. దాని పేరు సిరాత్. ఇది నరకం పైభాగాన ఉంటుంది. ఇది వెంట్రుక సైజులో ఉండి కత్తి కన్నా పదునుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దాన్ని తప్పకుండా దాటాల్సి ఉంటుంది. అజ్ఞానులు, అహంకారులు, పాపాత్ములు ఖచ్చితంగా దీనిపై నుండి నరకంలోకి పడతారు. మరికొంతమంది దీనిపై కొన్ని వందల సంవత్సరాలుగా నడుస్తూనే ఉంటారు. జ్ఞానులు, పుణ్యాత్ములు ప్రవక్త గారితో కలిసి స్వర్గపు దారిలో ప్రయాణిస్తారు. దైవ మార్గంలో నడుచువారికి స్వర్గం ఖచ్చితంగా ఆహ్వానమిస్తుంది.